ధనుర్మాసం 3వ రోజు. చల్లని గాలి ఇంకా ఎక్కువగా ఉంది. గ్రామంలో గోపికలు ఇండ్లల్లో దీపాలు వెలిగిస్తున్నారు. గోదాదేవి ఈసారి గోపికల దగ్గరికి వెళ్లి ఇలా చెప్పింది. స్నేహితుల్లారా, ఈ రథం ఒక రోజుది కాదు, 2 రోజులది కాదు. ఇది మన జీవితాన్ని మార్చే రథం. ఈ రథం విజయవంతం కావాలంటే వర్షం కురవాలి, పంటలు పండాలి, ఆవు పాలతో నిండాలి, గ్రామం ఆనందంతో వెలగాలి. గోపికలు ఆశ్చర్యంగా అడిగారు. అంతెలా సాధ్యమవుతుంది ఆండాల్? అప్పుడు ఆండాల్ భక్తితో చెప్పింది. మనమందరం కలిసి నారాయణ్ణి ప్రార్థిస్తే ఆయనే మేఘాల్ని కురిపిస్తాడు. భూమిని సస్యశ్యామలం చేస్తాడు. భక్తి ఒక మనసుకే కాదు, మొత్తం లోకానికి మేలు చేస్తుంది. అప్పుడు గోపికలందరూ ఒకే స్వరంతో నారాయణ అని పిలిచారు. ఆ నామధ్వని ఆకాశాన్ని చేరింది. ఆ రోజు నుంచి గ్రామంలో వర్షం, సంపద, ఆనందం వెల్లివిరిశాయి. ఈ మూడో పాసరం సందేశం ఏమిటంటే, నిజమైన భక్తి వ్యక్తికే కాదు, సమాజానికి శుభాన్ని ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి గోవిందా అని కామెంట్ చేయండి.